వర్ధిల్లాలి మందా కృష్ణమాది గారి నాయకత్వం ప్రకటించాలి. తెలంగాణలో రాజ్యసభ స్థానాల్లో మాదిగలకు వెంటనే ప్రకటించాలి. రాజ్యసభ స్థానాన్ని మాదిగలకు వెంటనే ప్రకటించాలి. తెలంగాణలో మార్చి మొదటి వారంలో ప్రకటించబోయే 2 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానాన్ని మాదిగలకు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మాదిగలకు కేటాయించాలి అంటే, లోక్సభ స్థానాలు 3 స్థానాలు మీరు ప్రకటిస్తే ఆ 3 స్థానాల్లో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అవకాశం లేకుండా పోయింది. పార్లమెంటు స్థానాల నేపథ్యంలో 3 పార్లమెంట్ స్థానాలు, 1 నాగర్ కర్నూల్, 2 పెద్దపల్లి, 3 వరంగల్. ఈ 3 స్థానాల్లో 3 అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అవకాశం ఇవ్వకుండా మా అస్తిత్వాన్ని మొత్తం ప్రమాదంలో పడేసిందనే విషయాన్ని ముందుగా మేము గుర్తు చేస్తున్నాం. అంటే తెలంగాణలో 3 లోక్సభ స్థానాల్లో మాదిగల ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభ స్థానాల్లో అవకాశమే లేదు, ప్రాతినిధ్యమే లేకుండా మాదిగలు అన్యాయానికి గురైన పరిస్థితి కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. కాబట్టి లోక్సభలో రాజ్యసభలో మాదిగల ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాబట్టి తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ కులంగా మాదిగలు ఉన్నారు. కాబట్టి అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు తక్షణమే అవకాశం కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం మీద ఉన్నదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అంతేకాదు, ఇటీవల శాసన మండలికి సంబంధించిన ప్రకటించిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో కూడా మాదిగలకు అన్యాయమే జరిగిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 1 ఎమ్మెల్సీ స్థానాన్ని అద్దంకి దయాకర్ గారు మా సోదరికి ఇచ్చారు, 1 ఎస్టీకి ఇచ్చారు, విజయశాంతి గారికి ఇచ్చారు, బీసీకి ఇచ్చారు. దాసోజు శ్రావణ్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు. పొత్తుల్లో భాగంగా సిపిఐ కూడా 1 ఎమ్మెల్సీ స్థానాన్ని అవకాశం ఇచ్చారు. కానీ 5 ఎమ్మెల్సీ స్థానాలు ప్రకటించే విషయంలో కూడా అప్పుడు కూడా మాదిగలకు 1 స్థానం కూడా కేటాయించకుండా అన్యాయం చేసిన పరిస్థితి కళ్ళ ముంగట కనబడతా ఉన్నది. అంటే ఎంపీ స్థానాల్లో మాకు అవకాశం లేకుండా చేశారు, అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాల్లో మాకు అవకాశం లేకుండా